హాయ్ హలో. కాకినాడలో ఫిష్ ఎక్వేరియం ఇప్పటికీ 2-3 సార్లు పెట్టుంటారు. ఫస్ట్ టైం పెట్టినప్పుడు మేము కూడా వెళ్ళాము. కానీ అప్పటికి మా నిహాల్ చాలా చిన్నోడు. సో వాడికి వీటితో ఏమీ సంబంధం లేదన్నట్టుగా ఫిష్ అనుకుంటూ ఏదో 2 బొమ్మలు కొనిచ్చేస్తే చాలే వెళ్ళి వాటితో ఆడుకోవచ్చు అన్నట్టుగా ఉన్నాడన్నమాట. ఈసారి అయితే వాడికి అన్నీ బాగా తెలుస్తున్నాయి కదా అని వాడిని కూడా తీసుకుని వచ్చాం. మా మమ్మీ కూడా చూడలేదని చెప్పి ఇంకా మేము 4 అయితే వచ్చేసాం. అంత గొప్పగా ఉంది, వావ్ సూపర్బ్ అని చెప్పలేను, కానీ మంచి ఎక్స్పీరియన్స్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. జపనీస్ కోయ్, చైనీస్ పాయ్ అంటూ ఏవేవో పేర్లు అయితే చాలానే ఉన్నాయి. వాటితో మాకెందుకండి, ఏదో ఫిష్ చూసి వచ్చామా వెళ్ళామా అన్నట్టుండాలి అంటారేమో. అలానే ఉందిలేండి అక్కడ కూడా క్రౌడ్. కానీ మేము వెళ్ళిన రోజు అయితే తక్కువగానే ఉంది. ఇంకా పేర్లతో చక్కగా ఈ ఫిషెస్ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేశారు. కాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అక్కడ లైటింగ్స్ అయితే ఇంకా చాలా ఫ్లికరింగ్ అవుతున్నట్టు అనిపించాయి. ఇంకా అన్ని కలర్స్ ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ బట్ చూడటానికైతే బాగుంది. పిల్లలైతే మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎంజాయ్ కూడా చేస్తారు. ఇంకా ఉన్న వాటన్నిటిలో ఇవే పెద్ద చేపలు అనుకుంటా. ఇక్కడ నుంచి చాలామంది ఫొటోస్ దిగుతుంటే మేము కూడా ఇంకా అలా వచ్చేసి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకుని బయటకు వచ్చేసాం. ఇంకా అలా రాగానే ఇదిగోండి ఈ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా ఈ జైంట్ వీల్ గురించి ఒక మాట చెప్పాలి. ఇన్ని సంవత్సరాల్లో నేను ఒక్కసారి మాత్రమే జైంట్ వీల్ ఎక్కాను. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ గుర్తుంది నాకు. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. ఏంటి ఇవన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఏం చేస్తాం మరి, ఎప్పుడో నెల మొదట్లో పెడితే నెల ఆఖరికి తీసేసే టైంకి మేము వచ్చాం. మరి ఏం చేస్తాం, మా లాంటి వాళ్ళు ఎవరో కొంతమంది తప్ప చాలామంది క్రౌడ్ అయితే లేదు మేము వెళ్ళిన రోజు. ఇంకా వాళ్ళ మాము నిహాల్ ఇద్దరు అలా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారంటే ఏం లేదు, ఏది ఎక్కుతావు అని చెప్పేసి వాడిని అడుగుతున్నాడు అన్నమాట మా అన్నయ్య. కానీ వాడికైతే ఏది ఎక్కడం ఇంట్రెస్టే లేదు. అది వాడి గురించి అని కాదు, కానీ పాపం ఎప్పుడొచ్చినా వాడిని ఒక్కనే కదా తీసుకుని వస్తాము. ఎవరైనా పిల్లలతో పాటు వస్తే వాడికి కూడా ఎంజాయ్ చేయడం అలవాటు అయి ఉండేదేమో మరి. కానీ ఎప్పుడు మేమే తీసుకెళ్ళటం వల్ల ఏమో తెలియదు, కానీ ఇవి ఏమీ ఎక్కడానికి వాడు ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ ఎగ్జిబిషన్ అనగానే వాడికి ఈ కార్ మాత్రం ఎప్పుడు గుర్తుంటుంది. ఇంకా కనిపించగానే ఆగుతాడా, జీప్ ఎక్కేస్తా తిప్పేయమని చెప్పేసి అడుగుతున్నాడు వాళ్ళ మాముని. ఇంకా మేమైతే అక్కడ నడిపించే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా రాగానే 2-3 రౌండ్లు వేసి డబ్బులు అయితే తీసుకుని ఇంకా మేమైతే తర్వాత ఘట్టానికి వెళ్ళామన్నమాట. ఎందుకో తెలియదు కానీ మా నిహాల్కి చిన్నప్పటి నుంచి కార్స్ అన్నా బాల్స్ అన్నా చాలా ఇష్టం. ఇంకా ఈ జీప్ అయితే ఇప్పుడు మా ఇంట్లోనే ఉందిలేండి, ఎందుకంటే వాళ్ళ డాడీతో ఇష్టపడి మరీ కొనిపించుకున్నాడు. ఇంకా పిల్లల సంతోషంలోనే కదా మన సంతోషం ఉండేది. డబ్బులున్నాయి ఏమైనా చేస్తారు, ఎంతైనా ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. కానీ చిన్న చిన్న సంతోషాల్లో కొంచెం కొంచెం ఖర్చు పెట్టుకోవడం తప్పేం కాదనేది నా కాన్సెప్ట్. ఇంకా ఇది చూసాక అమ్మో ఏదో తలకిందులుగా వేలాడదీస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఎలా ఎక్కుతారో ఏమో తెలియదు కానీ చూస్తేనే భయం వేస్తుంది మరి. ఇంకా అలా వచ్చేస్తుంటే ఇదేదో కేక్ చాక్లెట్ ట్రై చేస్తారన్నమాట మా అన్నయ్య నిహాలు. నాకైతే చూడగానే అర్థమైపోయింది ఇది ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా. నేనైతే అసలు టేస్ట్ చేయలేదు, వద్దని చెప్పేసా. ఇంకా వాళ్ళిద్దరూ అయితే మాత్రం ఏదో అలా ట్రై చేసి ఎలా ఉంది అని అంటే యావరేజ్గా ఉందని చెప్పి రేటింగ్ అయితే ఇచ్చారన్నమాట. ఇంకా అలా కొన్ని గేమ్స్ అయితే ఆడేసుకుని ఏవో ప్లాస్టిక్ డబ్బాలు వస్తే వాటిని తీసుకుని, కొన్ని పెన్స్ వస్తే అవి కూడా తీసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసాం. మొత్తానికి మా నిహాల్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు.